అసెంబ్లీకి ఎవరైనా ఏం పట్టుకొని వస్తారు? పెన్నులు, పేపర్లు, అవసరమైన కాగితాలు పట్టుకొని వస్తారు. అంతలా అయితే ఓ మంచినీళ్ళ బాటిల్ ఎంబడి పెట్టుకొని వస్తారు. కానీ ఏపీ మంత్రి లోకేష్ అన్న పట్టుకొని వచ్చిన వస్తువులను చూసి సభలు ఉన్నోళ్ళు మస్తు పరిశాన్ అయ్యారు. కొంతమంది అయితే మస్తుగా నవ్వుకున్నారు. ఇంతకు లోకేష్ అన్న పట్టుకొని వచ్చిన వస్తువులు ఏంటి, ఎందుకు అట్లా పట్టుకొని వచ్చిండు అనేది ఆ వార్త ఏందో పురా గడుచుకొని వద్దాం పారి. అసెంబ్లీకి చదువుల మంత్రి లోకేష్ అన్న బగ్గనే వస్తువులు పట్టుకొని వచ్చిండు. అలా స్కూల్ డ్రెస్ కాడ నుంచి మొదలు పెడితే స్కూల్ బ్యాగు, బడి పుస్తకాలు, బెల్టులు ఇట్లా బగ్గనే ఉన్నాయి కదా. ఇక ముందుగా అలా ఇంటర్ పుస్తకం తీసిండు. అధ్యక్ష, నేను బలంగా నమ్మేది విద్యా వ్యవస్థకి రాజకీయాలు దూరంగా పెట్టాలి. విచిత్రం ఏంటంటే అధ్యక్ష, నాకు ఉదాహరణ ఇస్తా. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాటనీ మీరు చూస్తే 9 పేజీలు, ఈ పుస్తకంలో 9 పేజీలు అధ్యక్ష. ఇన్నారులా ఇంటర్ బాటనీ పుస్తకంలో జగనన్న సందేశం అని ఇంకా ఎవరెవరో సందేశం అని 9 కమ్మలను వేస్ట్ చేసిర్రట పంకపాటి సర్కారోళ్ళు. పుస్తకంలో జగనన్న ఫోటోను కూడా వేసిర్రట. అవన్నిటిని తీసేసి 30 లక్షల రూపాయలను మిగిల్చినామని చెప్పుకొచ్చిండు లోకేష్ అన్న. 10 లక్షల పుస్తకాలు మేము ప్రింట్ చేస్తాం అధ్యక్ష. సుమారుగా 30 పైసలు ఖర్చు అవుతుంది. అంటే 30 లక్షల రూపాయలు మేము ఈ పేజీలన్నీ తొలగించింది, అందుకే సేవింగ్ చేసాం అధ్యక్ష. సంవత్సరానికి 30 లక్షల రూపాయలు కేవలం ఇంటర్మీడియట్. ఇక అటెన్క చిక్కి కవరు, బెల్ట్ తీసిండు. చిక్కికి ఆయన ఫోటోలు అధ్యక్ష. చిక్కికి ఆయన ఫోటో అధ్యక్ష. అధ్యక్ష, బెల్ట్ పైన ఆయన పేరు అధ్యక్ష. పిల్లలు వేసుకున్న బెల్ట్ పైన ఏమని రాశారండి? జగనన్న విద్యా కానుక. పిల్లలు రాసే వర్క్ బుక్ అధ్యక్ష, దానిపైన మాజీ ముఖ్యమంత్రి గారి ఫోటో. ఒక్కటేంది, పుస్తకాల కాడికి వెళ్ళి స్కూల్ బ్యాగులు, బెల్టులు ఇట్లా అన్నిటి మీద జగనన్న ఫోటోలు, పేర్లు ఉన్నాయట. అందుకే స్కూల్ పిల్లగాళ్ళకి ఇచ్చే కిట్లకు రాజకీయ రంగులు పూయొద్దని కూటమి సర్కారు అన్నిటిని మార్చిందని కొత్తగా తెచ్చిన స్కూల్ డ్రెస్సులను, బ్యాగులను అసెంబ్లీలో అందరికి చూపెట్టిండు లోకేష్ అన్న. అధ్యక్ష, మన ప్రభుత్వానికి ఫోటోలు పిచ్చలేదు. చిక్కి పైన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం లోగో పెట్టి మనం విడుదల చేస్తున్నాం. బెల్ట్ పైన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు మన కిట్ పేరుతో బెల్ట్ ఇస్తున్నాం. అంతేకాకుండా అధ్యక్ష, ఈరోజు మనం ఇచ్చే బట్ట కూడా ఓవెన్ బట్ట, 2 సైడ్ నీట్, బోత్ సైడ్స్ ఉంటుంది. చాలా బ్రీదబిలిటీ ఉన్న బట్ట. అంటే సొంత పిల్లలు మా దేవాంశ ఏం బట్టేసుకుంటారో చూసుకొని ఆ బ్రీదబిలిటీ ఉందా లేదా అని చూసుకొని బట్ట కూడా ఇస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, నేను కూడా ఫీల్డ్లో టెస్ట్ చేశాను అధ్యక్ష. పిల్లలకి ఇచ్చి ఎలా ఉంది, బాగుందా, బాగాలేదా ఆ ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాం. మనం ఇస్తున్న వర్క్ బుక్స్లో ఎక్కడ కానీ నో ఫొటోస్. గౌరవ ముఖ్యమంత్రి గారి ఫోటో లేదు, విద్యాశాఖ మంత్రి గారి ఫోటో లేదు. బ్యాగ్ కూడా మీరు చూస్తే ఎక్కడ రాజకీయ రంగులు లేవు, పేరులు లేవు. చాలా అద్భుతమైన క్వాలిటీ బ్యాగ్ పిల్లలకి ఇవ్వాలి. గివాన్ని చూపెట్టి ర్యాగింగ్ చేస్తారనే జగనన్న అసెంబ్లీకి అత్తలేయడో ఏమో అని కొందరు అంటుంటే, ఈ కొత్త డ్రెస్సులను చూసి పంక పార్టీ వాళ్ళు ఇంకింత గరం అవుతున్నారు. అసలు ఇంతకు ముందు ఉన్న ఈ స్కూల్ డ్రెస్సులల్లా మీకు ఏ రాజకీయ రంగులు కానొచ్చినాయి చెప్పుర్రి. మీరు ఏదో ఉత్తములైతే మరి అన్న క్యాంటీన్ల మీద మీ ఫోటోలు ఎందుకు వేసుకున్నారు? మా పంకపాటి కంటే ముందు మీరు అధికారంలో ఉండంగా చంద్రన్న కానుక అని బస్తాల మీద ఫోటోలు ఎందుకు కొట్టిచ్చిర్రు? ఇట్లా చెప్పుకుంటూ పోతే మస్తుగా ఉన్నాయి అని ఉల్టా గరం అవుతున్నారు పంకపాటి వాళ్ళు. మేము చెప్పేది చదువుకునే పిల్లగాళ్ళ మీద రాజకీయాలు రుద్దకుర్రు అని పంకపాటి కౌంటర్లు ఇస్తున్నారు కూటమోళ్ళు. మొత్తానికి ఇటు కూటమి సర్కారు, అటు పంకపార్టీల ఫోటోల పంచాయతీలు ఎట్లున్నా మాకైతే కొత్త స్కూల్ డ్రెస్సులు, కొత్త స్కూల్ బ్యాగులు వచ్చినాయి అని సంబరపడుతున్నారట సర్కారీ స్కూళ్ళల్లో చదువుకునే పిల్లగాళ్ళు.